ఇప్పుడు మైలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతాను. ఎన్టీఆర్ జిల్లా మైలవరం అసెంబ్లీ సెగ్మెంట్లో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేశారు. వైసీపీ నుంచి తిరుపతిరావు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వసంత కృష్ణ ప్రసాద్ 42,829 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గ ప్రజలకు వసంత కృష్ణ ప్రసాద్ ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే మైలవరం నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. చంద్రగూడెంలో మల్లెపూల మార్కెట్ని ఏర్పాటు చేస్తాను అని హామీ ఇచ్చారు. అలాగే జీకొండూరులో టమోటా హబ్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక లెదర్ ఇండస్ట్రీని కూడా నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంటింటికి మంచినీటి కుళాయిలు ఇస్తామని చెప్పారు. మైలవరంలో ఆటో నగర్ ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఇవే. ఎన్టీటీపీఎస్ బూడిదతో అక్కడ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఈ నియోజకవర్గ జనం. ఫ్లై యాష్ కారణంగా వాతావరణం కాలుష్యం అయిపోతూ ఉంది. అలాగే జీకొండూరు మండలంలో నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉండటంతో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. దీంతో జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక మైలవరం నూజివీడు రోడ్డు అధ్వానంగా ఉంది. కందులపాడు వంతెన ఎత్తుగా లేకపోవడం సమస్య. స్థానికంగా ఫిష్ మార్కెట్ యార్డ్ లేకపోవడం ఇంకో సమస్యగా కనిపిస్తుంది. చాలా చోట్ల డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, రోడ్లు సరిగా లేవు. ఇవి నియోజకవర్గంలో ప్రధానంగా కనిపిస్తున్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటున్నారు? పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడదాం. ఇవిగో పాజిటివ్గా ఉన్న అంశాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. చాలా చోట్ల బీటీ రోడ్ల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రిక్ పోల్స్, స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక అమృత్ 2.0తో కుళాయి కనెక్షన్లు ఇవ్వడానికి ప్రణాళిక జరుగుతూ ఉంది. చాలా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు బుడమేరు రిటర్నింగ్ వాల్ పనుల్లో పురోగతి కనిపిస్తూ ఉంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటి? నెగిటివ్గా ఉన్న అంశాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఇక్కడ చూద్దాం. సెగ్మెంట్లో టీడీపీలో నివురుగప్పిన నిప్పుల వర్గాలు కనబడుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే విధుల్లో సొంత మనుషుల జోక్యాలు ఎక్కువగా ఉన్నాయని చర్చ జరుగుతోంది. అలాగే కార్యకర్తల సమస్యలపై ఎమ్మెల్యే దృష్టి పెట్టడం లేదు అని అంటూ ఉన్నారు. ఇక కాలుష్యం, బూడిద సమస్యకు పరిష్కారాన్ని చూపించకపోవడం నెగిటివ్గా ఉన్న అంశాల్లో ఒకటి. కొండపల్లి మున్సిపాలిటీ గాడిలో పడకపోవడం మరో సమస్యగా కనిపిస్తూ ఉంది. ఇసుక, గ్రావెల్, బూడిద అక్రమాలకు చెక్ పెట్టలేకపోతున్నారు ఎమ్మెల్యే అని అనుకుంటూ ఉన్నారు. ఇవి ప్రధానంగా నెగిటివ్ పాయింట్స్గా కనిపిస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 15.6% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 18.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 39% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 17.1% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 9.8% మంది జనం చెబుతున్నారు. అంటే దగ్గరగా 26% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 74% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక సీఎం చంద్రబాబు పనితీరు గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారంటే చాలా బాగుంది అని 17.1% మంది జనం అన్నారు. బాగుంది అని 26.8% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 34.1% మంది జనం అన్నారు. బాగాలేదు అని 13.2% మంది జనం అన్నారు. అస్సలు బాగాలేదు అని 8.8% మంది జనం అన్నారు. అంటే దగ్గరగా 21% మంది జనం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 79% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 14.6% మంది జనం చెప్తుంటే బాగుంది అని 22% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 43.9% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 12.2% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 7.3% మంది జనం అంటున్నారు. అంటే దగ్గరగా 19% మంది జనం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 81% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరు గురించి ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 9.8% మంది అంటున్నారు. బాగుంది అని 14.6% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 41.5% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 18.1% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 16.1% మంది జనం అంటున్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 15.6% మంది అంటున్నారు, బాగుంది అని 21% మంది అంటున్నారు, పర్వాలేదు అని 40.5% మంది అంటుంటే, బాగా లేదు అని 13.2% మంది అంటున్నారు, అస్సలు బాగా లేదు అని 9.8% మంది జనం చెప్తున్నారు. మంత్రి నారా లోకేష్ పనితీరుకి ఎన్ని మార్క్స్ వేస్తున్నారంటే చాలా బాగుందని 14.6% మంది చెప్తుంటే, బాగుంది అని 22% మంది చెప్తున్నారు, పర్వాలేదు అని 34.1% మంది జనం అంటున్నారు, బాగా లేదు అని 17.1% మంది జనం చెప్తున్నారు, అస్సలు బాగా లేదు అని 12.2% మంది జనం చెబుతున్నారు. అమరావతి పనులు పూర్తవుతాయి అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయి అని 48.8% మంది జనం అంటున్నారు, కావు అని 17.1% మంది జనం అంటున్నారు, కావచ్చు అని 24.4% మంది జనం అంటున్నారు, తెలియదు అని 9.8% మంది జనం అంటున్నారు. అమరావతి కోసం అదనపు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉందా అని అడిగిన ప్రశ్నకు చెయ్యాలి అని 39% మంది జనం అంటున్నారు, వద్దు అని 19.5% మంది జనం చెప్తుంటే, చేస్తే బాగుంటుందని 24.4% మంది జనం అంటున్నారు, తెలియదు అని 17.1% మంది జనం చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తవుతుంది అని 43.9% మంది చెప్తున్నారు, కాదు అని 12.2% మంది జనం అనుకుంటున్నారు, కావచ్చు అని 19.5% మంది జనం అంటున్నారు, తెలియదు అని 24.4% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 34.1% మంది జనం చెప్తుంటే, పెరగలేదు అని 12.2% మంది జనం అంటున్నారు, పెరిగి ఉండొచ్చు అని 41.5% మంది జనం చెప్తుంటే, తెలియదు అని 12.2% మంది జనం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 17.1% మంది జనం అంటున్నారు, రాదు అని 26.8% మంది జనం అంటున్నారు, రావచ్చు అని 19.5% మంది జనం చెప్తుంటే, తెలియదు అని 36.6% మంది జనం అంటున్నారు. ఇక చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 24.4% మంది జనం చెప్తే, నారా లోకేష్ అయితే బాగుంటుందని 46.3% మంది జనం చెప్పారు, తెలియదు అని 29.3% మంది జనం అన్నారు. ఇవి మైలవరం నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.